రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు। రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక సైనికుడిలాగా కృషి చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని అన్నారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జెడ్పీటీసీ పూర్వాని మంజుల లింగారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ గ్రామాన సుస్థిరమైన స్థానికంగా కావచ్చు లేకపోతే ఎంపీ ఎలక్షన్లో కావచ్చు భారీ ఎత్తున మెజార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకోవడం వల్ల అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో 6 గ్యారంటీలను వారు ఈ 6 గ్యారంటీలను అమలు చేసిన విధానాన్ని వారికి కృతజ్ఞతా భావంతో మండల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మనమందరము మరి కలుసుకోవాలి, రాబోయే ఎలక్షన్ గురించి మనమందరము మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగానే మరి ఈరోజు తంగలపల్లి మండలం నుండి అన్ని గ్రామాల నుండి మరి కాంగ్రెస్ బలోపేతానికి మరి కాంగ్రెస్ యొక్క మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నచ్చి మరి ఈ 3 నెలల్లో అనుకున్నటువంటి మరి 6 గ్యారెంటీల పథకాలను నెరవేర్చినటువంటి మన పెద్దలు మరి మన ముఖ్యులు మన ప్రియతమ నేత అయినటువంటి మరి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి ఇచ్చిన మాట 3 నెలల్లో 6 గ్యారెంటీలు నెరవేర్చుతా అని చెప్పి మరి 6 గ్యారెంటీలను మనము ఈరోజు అందుకుంటున్నాము। మరి అలాంటి కార్యక్రమంలో ఈరోజు మరి కాంగ్రెస్ యొక్క పథకాలు మరి సంక్షేమ పథకాలు 20-30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆదర్శ విద్యార్థి అధ్యక్షుడు మొత్తం మల్లేశ్వరరావు గారు, పద్మనగర్ నుండి ఆబుల కిషన్ రావు గారిని అందరూ చెప్తాం ఎండి ఇమాం, ఎండి బషీర్, ఎండి అజాక్ 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ యొక్క అనేక కష్ట నష్టాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతో అన్నింటికి తెగించి కొట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో సజీవంగా ఉంచిన నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను।